హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చి రొయ్యలండి. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టెంప్టింగ్గా ఉంది కదా. ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడల్లా మనము చింత చిగురుతో మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. అలాగే చింత చిగురు చూస్తుంటే చిన్ననాటి రోజులు కూడా గుర్తొస్తున్నాయి. ఆ చిన్ననాటి సంగతులు మనం చెప్పుకుంటూ చింత చిగురులోని పోషకాలు తెలుసుకుంటూ కర్రీ తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, మన పచ్చిరొయ్యలు చింత చిగురు కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఉల్లిపాయలు అయితే 2 పెద్దవండి, చిన్నగా అంటే ఆనియన్ కట్టర్లో నేను కట్ చేసుకున్నాను, అందుకే ఈవెన్గా కట్ అయ్యాయి అనమాట. ఇదిగో రొయ్యలు పెద్ద పెద్దవి. ఇవైతే పైన పేగు ఉంటుందండి, అది తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే వేసుకోండి, అది తినబుద్ధి కాదు, మంచిది కూడా కాదు తినడానికి. సో బాగా క్లీన్ చేసుకోండి రొయ్యలు. పచ్చిమిర్చి చీలికలు 4 తీసుకున్నాను. కరివేపాకు చిన్నగా కట్ చేశాను. అలాగే ఇది చింత చిగురు అది రైతు బజార్లో తెచ్చారండి. అందువల్ల నేను దాని కాడలు, ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ తీసి క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. ఆయిల్ వేద్దాం. ఇదిగో 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. దీంతో 2 గరిటెలు సరిపోతుంది, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేద్దామండి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను కదా, త్వరగా ఏగిపోతాయి అన్నమాట. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనము పసుపు, సాల్ట్ వేసేద్దాం, త్వరగా వేగుతుంది. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అంటే కర్రీకి సరిపడా వేసేస్తున్నానండి. అది పులుపు ఉంటుంది కదా చింత చిగురు, దాన్ని బట్టి చూసుకుని మనం వేసుకోవాలి. మీరు తీసుకున్న ఉల్లిపాయలను బట్టి, మీరు తీసుకున్న చింత చిగురుని బట్టి ఉప్పు పడుతుంది అన్నమాట. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ లాస్ట్లో దించే ముందు టేస్ట్ చూసి తగ్గింది, ఉప్పు సరిపోలేదనుకుంటే అప్పుడు కూడా మనం కలుపుకోవచ్చు. ఎక్కువ వేస్తే తీయలేము, కానీ తక్కువ వేస్తే మళ్ళీ వేసుకోవచ్చు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇలా ఏగేటప్పుడే మనం రొయ్యలు వేసేద్దామండి. ఇవి కూడా ఎగుతాయి అన్నమాట. రొయ్యలు కూడా ఉల్లిపాయలతో పాటు ఎగుతాయి. కొద్దిగా ఏగనిద్దామండి. ఏగిన తర్వాత కొంచెం వేగాక కారం వేద్దాం, అప్పుడే వేయద్దు. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగాయి, కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేసేద్దాం. దీంట్లోకి కొత్తిమీర అవసరం లేదండి, ఆ టేస్ట్ బాగోదు దీనికి. ఎందుకంటే చింత చిగురే మంచి రుచి కదా, దాని రుచి ముందు ఇంకేది పనికిరాదనమాట. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఇదిగోండి, 1 స్పూన్ ఫుల్గా వేసాను, అయినప్పటికీ 1/2 స్పూన్, 1.5 వేసాను. పచ్చిమిర్చి 4 వేసాను, కానీ మరి రొయ్యలు కదా కొంచెం స్పైసీగా బాగుంటుంది, ఎందుకంటే అందులో పులుపు ఉంటుంది కదా, పడుతుంది, వేయాలన్నమాట. మీ కారం ఘాటుగా ఉంటే చూసుకోండి, 1.5 వేయండి. ఘాటుగా లేదనుకుంటే 2 స్పూన్లు వేసేయండి. అంటే కారం ఆడించాక నిల్వయ్యే కొద్ది దాని ఘాటు తగ్గుతుంది కదా, అందువల్ల. పచ్చిమిర్చి కూడా వేయాలి దీంట్లోకి, పచ్చిమిర్చి బాగుంటుంది. ఈ కారం వేసిన తర్వాత కొద్దిసేపు మరలా మనం మూత పెట్టి మగ్గనిద్దామండి. ఓకే, మగ్గనిద్దాం. ఇదిగో కారం వేసిన తర్వాత కొంచెం మగ్గింది. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేద్దామండి, కూరలోకి సరిపడా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువేం అవసరం లేదు మన చింత చిగురులోకి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇది కొద్దిగా వాటర్ బాయిల్ అయ్యి ఒక 5 మినిట్స్ అలాగా 10 మినిట్స్ అలాగా ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేద్దామండి.
ఎందుకంటే ఈ రొయ్యలు కొంచెం ఉడకాలన్నమాట. రొయ్యలు ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేద్దాం. ఇప్పుడు హైలో పెట్టి వాటర్ తిరగబడిన తర్వాత మీడియంలో ఒక 5 to 10 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత చింత చిగురు వేద్దాం. ఇదిగో ఈ విధంగా వాటర్ తిరగబడింది కదా. ఇప్పుడు మనము మంట తగ్గించి మీడియంలో పెట్టాలి. ఇదిగోండి కూర ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఉడికింది, 10 నిమిషాలు ఉడికింది. రొయ్యలు ఉడికిపోయే ఉంటాయి. ఇప్పుడు మనం చింత చిగురు నలుపుతూ వేయాలండి. అందులోకి నలుపుతూ వేద్దాము. చింత చిగురు ఇలా నలిపితే అది మెత్తగా అయిపోతుంది అనమాట. వేసే ముందే నలపాలి దీన్ని. ఈ చింత చిగురు వేస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మా అమ్మగారి చేతి వంట. చింత చిగురు పప్పు, చింత చిగురు సేరమేను, చింత చిగురు రొయ్యలు, ఇలాగా చాలా రకాలు ఉండేవారు. అప్పుడు చెట్లెక్కి కోసేవాళ్ళం చింత చిగురు. మీకు గుర్తొస్తుందా? నా బాల్య దినాలు గుర్తొస్తున్నాయి నాకు. చిన్ననాటి రోజులు, మా అమ్మగారి చేతి వంట గుర్తొస్తుంది. ఇలా చింత చిగురు వండుతుంటే ఆ రోజులు చాలా బాగుంటాయి కదా. చాలా స్వీట్ మెమరీస్ అవి మనకి. ఇప్పుడు పిల్లలకైతే ఆ చెట్లు ఎక్కడమో తెలీదు, ఆ చింత చిగురు తెలీదు, ఇలాంటి వంటలు తెలీదు, ఏమీ తెలియదు పిల్లలకి. ఇప్పుడు సిటీల్లో పెరుగుతున్నారు కదా, అంతా రెడీమేడ్ ఫుడ్ తినేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి స్వీట్ మెమరీస్ పిల్లలకి తక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు పిల్లలకి. ఇదిగోండి ఇదంతా నలిపేసి వేసేసాను నేను. అయితే వేసిన తర్వాత కొద్దిసేపు మనం ఉడకనిద్దాం ఇది. ఇప్పుడు పిల్లలకైతే స్వీట్ మెమరీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇండోర్ గేమ్స్ గదులకే పరిమితం అయిపోవడము, సెల్ ఫోన్లతో ఆడడము, అలాగా బయట ఆటలు లేవు, బయట తోటల్లో తిరగడం లేదు, ఈ చెట్లు చేమలు అంట ఏమీ కోసుకోవడము లేదు. అప్పుడైతే చెట్టెక్కి చింత చిగురు, చెట్టెక్కి మామిడికాయలు అన్నీ కోసుకునే వాళ్ళము. సహజంగా పండేవి, సహజంగా తినేవాళ్ళం కదా. ఆ రోజులు గుర్తొస్తే మనసుకు చాలా సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా అమ్మగారిని గుర్తు చేసుకున్నాను. ఆవిడ ఎక్కువ ఇలాంటి నేచురల్ ఫుడ్డే వండేవారు. అప్పుడు చెట్లకే కాసేవండి చింత చిగురు కానీ, ములక్కాడలు కానీ, మామిడికాయలు, కొబ్బరికాయలు, ఇలాగా సహజంగా పండేవే వాళ్ళు ఎక్కువ తినేవారు అనమాట. ఇంటి దగ్గర పాదులు పెట్టుకుని పండించుకోవడము, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, ఇలాంటి పాదులన్నీ ఇంటి దగ్గర పెట్టి పంటలు పండించేవారు. అప్పుడైతే పురుగు మందులు అవి ఎక్కువ కొట్టేవారు కాదు. చక్కగా హెల్దీగా ఉండేవారు వాళ్ళు. నేచురల్గా వాళ్ళే పండించుకు తినేవారు కాబట్టి హెల్దీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చివరి వరకు ఆరోగ్యంగా బ్రతికేవారు. ఓకే అండి, ఇది కొంచెం ఉడకనిద్దామే. ఒక 5 మినిట్స్ అలాగా ఉడికితే సరిపోతుంది. కొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట. ఇదిగో పులుసు ఉందో చూసారా, కొంచెం దగ్గరికి ఎగిరితే ఆ పులుపు, ఉప్పు, కారం అదంతా రొయ్యలకు పడుతుంది. ఉడకనిద్దాం. ఇదిగోండి ఈ లూజ్ ఉండాలన్నమాట కలుపుకోవడానికి. ఇలా ఎగిరినప్పుడు మనము ఇంకా దించేయడమే. ఇది బాగుంటుంది. ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేస్తే సరిపోతుంది అనమాట. ఈ పులుసు ఉండాలి కలుపుకోవడానికి. మరి దగ్గరికి ముద్దలాగా ఎగిరిపోకూడదు. ఓకేనా? ఆపేయచ్చు ఈ టైంలో మనం. మీకు ఈ స్వీట్ మెమరీస్ గుర్తొస్తున్నాయా? చిన్ననాటి రోజులు, అమ్మ చేతి వంట, కమ్మదనం. కమ్మదనం అంటేనే అమ్మదనం కదండి. అమ్మదనం కమ్మగా ఉంటుంది. అమ్మ చేతి వంటలు కమ్మగా ఉంటాయి. ఓకే అండి, మన చింత చిగురు మనకందరికీ అమ్మల్ని గుర్తు చేస్తుంది, మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది. అయితే దీన్ని అయిపోయింది, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి వేడివేడిగా ఫైనల్గా మన చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. వావ్, జింగ్ జింగ్, అమేజింగ్. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు భోజనం పెట్టుకు తినేయాలా అని. అయితే చింత చిగురులో ఉండే పోషకాలు క్లుప్తంగా మనం తెలుసుకుందామండి. చింత చిగురులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇది ప్రతి 100 గ్రాముల చింత చిగురులో 1.8 గ్రాముల ప్రోటీను, 10.6 గ్రాముల ఫైబరు, 100 మిల్లీగ్రాముల కాల్షియము, 140 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియము, 3 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఉంటాయటండి. చింత చిగురు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుందట. మరియు మధుమేహము, జీర్ణక్రియను, వ్యాధి నిరోధకతకు మేలు చేస్తుందటండి. అంటే మధుమేహం తగ్గిస్తుందట, జీర్ణక్రియను పెంచుతుందట. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందటండి. ఇది రుచి కోసమే కాదు, అనేక వ్యాధులు మనకు రాకుండా నివారిస్తుందట.
మరి ఇది సీజనల్గా దొరికేది కాబట్టి మనకి దొరికినప్పుడు మనం వంటల్లో వాడుకుందాం, ఆ రుచిని ఆస్వాదిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మనకి రైతు బజార్లో కూడా దొరుకుతుంది, పల్లెటూరులో లేని వారికి. ఓకే అండి, దొరికినప్పుడు ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ.